శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి 16వ తేదీ వరకు కూడా మే 16 వరకు కూడా మేషంలో అంటే 9వ స్థానంలో వేద స్థానంగా మనం పరిగణలో తీసుకుంటాం. అది ఉచ్చస్థానం అయినప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా ఉండాలని అందరికీ సలహా. అంతేకాకుండా ఈ రాశి వారికి అష్టమ శని కాబట్టి అష్టమ శని స్థానం వల్ల అంటే అష్టమంలో శని సంచారం వల్ల వృత్తి విషయంలో, అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి విషయంలో, అంతేకాకుండా చేసేటటువంటి పనుల ద్వారా ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల విషయంలో కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి స్ట్రెస్కి లోన్ కాకుండా సమయానికి నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, అంతేకాకుండా అనవసరమైనటువంటి మాటలు పరుషవాక్యాలు వాడకుండా, ఎందుకు అంటే ఈ మాట తీరు వల్ల ఉండేటటువంటి పరిస్థితి ఉన్న అనుకూలమైన స్థితి అంతా కూడా మారిపోయి ఇబ్బందులు పాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతూ ఈ 15 రోజులు కూడా 16వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి సంచారం కాదు. అంతేకాకుండా 16వ తేదీ నుంచి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయం సంబంధించినటువంటి విషయంలో 16వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి రోజులు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఉద్యోగం మారాలన్నా, ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయడం మంచిది. కాస్త ఓపికగా ఉండడం మంచిది. 16వ తేదీ నుంచి రవి సంచారం అనుకూలంగా మారుతుంది కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం మారాలి అని అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి ప్రయత్నాలు చేయడం మంచిది. అంతేకాకుండా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశ స్థానంలో ఉండటం ద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే ఈ రాశి వాళ్ళకి నెలంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని అనుకూలమైనటువంటి గ్రహ సంచారం, కొన్ని అననుకూలమైనటువంటి గ్రహ సంచారం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఈ రాశివారు ఈ మాసమంతా కూడా ఆదిత్య హృదయం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సొంత శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. 16వ తేదీ వరకు కూడా శుక్ర సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా 16వ తేదీ వరకు కాస్త జాగ్రత్తలు ఉండడం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా పారాయణ, దాంతో పాటుగా ఆదిత్య హృదయం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కూడా దీంట్లో మనం కలుపుకొని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం ద్వారా వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 16వ తేదీ తర్వాత నుంచి కాస్త లాభదాయకమైనటువంటి విషయాలు, అనుకూలమైనటువంటి వృత్తి వ్యాపారాల విషయాలు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అనుకూలంగా మారేటటువంటి గ్రహ సంచారం కూడా ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే 16వ తేదీ తర్వాత ప్రధానమైనటువంటి ప్రయత్నాలకి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందు ఈ రాశికి అధిపతి అయినటువంటి రాశికి తరువాత దశమ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి 4థ స్థానంలో అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. బృహస్పతికి 4వ స్థానం వేద స్థానం. కాబట్టి ఈ మీనరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి, అంతేకాకుండా ప్రాథమిక విద్య ఇంటర్ వరకు చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి
గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు ముందుకు వెళ్ళాలి, ప్రయత్నాలలో ఫలితాలు విజయాన్ని సాధించాలి, అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గనక ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం, అవకాశం ఉన్నప్పుడు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, అంటే గురువారం రోజు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ఇట్లా చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఏలినాటి శని, లగ్నంలో కుజుడు, అంతేకాకుండా రాశి అధిపతి వేదస్థానంలో ఉండడం, అంతేకాకుండా షష్ఠభావాధిపతి ద్వితీయ స్థానంలో, ఈ రకమైనటువంటి కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన స్తోత్రాలు, అంతేకాకుండా ఆదిత్య హృదయం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు కూడా పారాయణ చేయడం మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మీనరాశి వారికి విశేషంగా అంటే విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశంలో ఎవరైనా చదువుకోవాలి, ఉన్నత విద్యలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ప్రయాణాలకు సంబంధించిన విషయంలో, విదేశ యానం సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాసంలో పూర్వార్ధం అంటే 15వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే 16వ తేదీ నుంచి మంచి అనుకూలమైనటువంటి స్థితి, చేపట్టే పనుల్లో కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు కూడా. ఎందుకు అంటే రవి సంచారం అనుకూలంగా తృతీయ స్థానంలో చాలా బలమైనటువంటి రవి సంచారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా మొదటి అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా 15వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళకి స్తోత్రాలలో ఈశ్వరుడికి సంబంధించిన స్తోత్రం హనుమాన్ చాలీసా, అంతేకాకుండా దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. 16వ తేదీ వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే రవి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. కాబట్టి ఆదిత్య హృదయం పారాయణ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ, ధర్మమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళుతూ, దేవుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.